ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు, వారి సంపద ఎంత, వారు ఏ రంగంలో విజయాలు సాధించారు అనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్, పెట్టుబడులు, విలాసవంతమైన బ్రాండ్ల ద్వారా సంపదను సృష్టించిన బిలియనీర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు, సంపద పరంగా కొత్త చరిత్ర సృష్టించారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్, XAI వంటి కంపెనీలతో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మస్క్ అంతరిక్షం నుంచి కృత్రిమ మేధస్సు వరకు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సంపద భారీగా పెరిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని మరింత బలపరిచింది. ఇక్కడ రెండో స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ రంగాన్ని మార్చేసిన గూగుల్ ద్వారా ఆయన అపారమైన సంపదను కూడబెట్టారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. మూడో స్థానంలో గూగుల్ మరో వ్యవస్థాపకుడు సెర్గే బ్రిన్ నిలిచారు. గూగుల్ ప్రారంభ దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తున్నారు. కొత్త తరం AI టెక్నాలజీలపై దృష్టి సారించడం వల్ల ఆయన సంపద కూడా క్రమంగా పెరుగుతోంది. నాలుగో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్గా ప్రారంభమైన అమెజాన్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మార్చిన ఘనత ఆయనది. వ్యాపార రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన సంస్థ బ్లూ ఆరిజిన్ ద్వారా కూడా కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఐదో స్థానంలో ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ఉన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆయన సంపద గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ ప్రపంచంలో ఆయన్ను అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా భావిస్తారు. ఆరవ స్థానంలో డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ ఉన్నారు. కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన ఆయన సంస్థ ప్రస్తుతం AI ఆధారిత టెక్నాలజీల విస్తరణలో మరింత బలపడుతోంది. ఏడో స్థానంలో మెటా సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ నిలిచారు. ఫేస్బుక్తో సోషల్ మీడియా ప్రపంచాన్ని మార్చిన ఆయన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఎనిమిదో స్థానంలో ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI టెక్నాలజీకి భారీ డిమాండ్ పెరుగుతుండటంతో ఎన్విడియా తయారు చేస్తున్న అధునాతన చిప్లకు కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో కంపెనీ విలువలతో పాటు జెన్సన్ హువాంగ్ సంపద కూడా భారీగా పెరిగింది. తొమ్మిదో స్థానంలో విలాసవంతమైన వస్తువుల దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్డ్ కూడా ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్, బ్యూటీ, ఆభరణాల బ్రాండ్లు నిర్వహిస్తున్న ఆయన లగ్జరీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 10వ స్థానంలో ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఉన్నారు. దశాబ్దాలుగా తన తెలివైన పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన క్రమశిక్షణతో సంపదను ఎలా సృష్టించాలో చూపించారు. తన సంపదలో పెద్ద భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించిన వ్యక్తిగా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రపంచ కుబేరుల జాబితాను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం సంపద సృష్టిలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ రంగాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.